అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా ముగిసిందని ఇరాన్ పార్లమెంట్ అధికారికంగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ పౌర అణు విద్యుత్ కేంద్రం ఉన్న బందర్ అబ్బాస్, బుషేర్ సహా పలు తీర ప్రాంతాలపై అమెరికా వైమానిక దళం సరికొత్త క్షిపణి దాడులతో విరుచుకుపడింది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో నెదర్లాండ్స్ చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పౌర విమానాలకు ముప్పు పొంచి ఉందంటూ గల్ఫ్ దేశాల ఆకాశ మార్గాన్ని మూసివేయాలని ఐరోపా సమైక్య విమానయాన సంస్థ హెచ్చరించింది. తాజా యుద్ధ పరిణామాల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమ ఆసియాలో శాంతి ప్రయత్నాలు పూర్తిగా విఫలమవడంతో యుద్ధం నూతన స్థాయికి చేరుకుంది. అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందం ఇక ఎంత మాత్రం అమల్లో లేదు అని ఇరాన్ పార్లమెంట్లోని 180 మంది సభ్యులు ఉమ్మడి ప్రకటన చేశారు. చర్చలను నిలిపివేసి హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేలా చట్టాలు తేవాలి అని వారు పిలుపునిచ్చారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికా సైన్యం ఇరాన్ నైరుతి తీర ప్రాంతాలపై సరికొత్త దాడులు ప్రారంభించింది. ఇరాన్ ఏకైక పౌర అణు విద్యుత్ కేంద్రం ఉన్న బుషేర్ నగరంలోని 4 కీలక స్థావరాలతో పాటు అబాదాన్, మహ్షహర్ ప్రాంతాలపై అమెరికా క్షిపణులు పడ్డాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణి నివాస ప్రాంతంలో పడి 3 పౌరులు మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. జలసంధిలో నౌకలపై దాడులు ఆగడం లేదు. ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న స్టోల్ట్ మెగ్నీషియం అనే డచ్ కెమికల్ ట్యాంకర్పై గుర్తు తెలియని పరికరం ద్వారా దాడి జరగడంతో ఆ నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. అయితే నౌకలోని సిబ్బందంతా సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా పన్నుల విధింపునకు నిరసనగా తాము హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తూ ఉన్నట్లు ఇరాన్ నావికాదళం మంగళవారం మధ్యాహ్నం పునరుద్ఘాటించింది. సోమవారం కేవలం 10 నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా ప్రయాణించాయి. ఇది గత నెల రోజుల్లోనే అత్యంత అల్ప రికార్డ్. ఈ యుద్ధ తీవ్రత అంతర్జాతీయ విమానయాన రంగానికి కూడా విస్తరించింది. ఇరాన్ దాడుల ముప్పు కారణంగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ మరియు ఒమన్ గల్ఫ్ ప్రాంతాల ఆకాశ మార్గాన్ని పౌర విమానాలు పూర్తిగా నిలిపివేయాలి అని ఐరోపా సమైక్య విమానయాన భద్రతా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతో ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా వంటి ప్రముఖ ఐరోపా విమానయాన సంస్థల షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మరోవైపు అమెరికా అంతర్గత రాజకీయాల్లోనూ ఈ యుద్ధం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఇరాన్తో యుద్ధం ముదురుతున్న తరుణంలో ఇజ్రాయెల్కు అందించే $3 బిలియన్ సైనిక సహాయాన్ని పూర్తిగా నిలిపివేయాలి అంటూ ప్రతిపాదించిన ఒక సంచలన బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో బుధవారం ఓటింగ్ జరగనుంది. డెమోక్రాటిక్ పార్టీలో ఈ బిల్లు తీవ్ర విభేదాలను సృష్టిస్తోంది. అమెరికా చట్టసభల హెచ్చరికలను పక్కన పెట్టి ట్రంప్ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉండటం, చమురు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.